ప్రాణాలు పోయినా భూములు ఇయ్యం, ఉన్న భూమిని గుంజుకుంటే బతికేదెట్లా, పారిశ్రామిక పార్కు పేరిట భూమిని లాక్కోవద్దు, ప్రభుత్వానికి కల్లాపూర్ రైతుల డిమాండ్, పరిగిలో ర్యాలీ, జాతీయ రహదారిపై ధర్నా, సీఎం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు, గంటన్నర పాటు ఆందోళనతో ట్రాఫిక్ జామ్, రైతుల అరెస్టుకు పోలీసుల యత్నం, ఉద్రిక్తత, అడ్డుకోవద్దంటూ ఎస్ఐ కాలు మొక్కిన రైతు, ప్రాణాలు పోయిన భూములు ఇచ్చేది లేదని కల్లాపూర్ గ్రామ రైతులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఇండస్ట్రియల్ పార్క్ పేరిట తమ భూములు లాక్కోవద్దంటూ బుధవారం ఆందోళన బాట పట్టారు. కల్లాపూర్ నుంచి పరిగి చేరుకొని రాస్తా రోకో ధర్నా నిర్వహించారు. కోడంగల్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు ర్యాలీగా వచ్చిన రైతులు అక్కడ బైఠాయించారు. కాంగ్రెస్ సర్కార్ తమను రోడ్డుపాలు చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు లాక్కుంటే చావే శరణ్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకున్న కొద్దిపాటి భూమిని లాక్కుంటే తమ బతుకులు వీధిన పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంలోకి ఎందుకు వచ్చిండ్రు అనేది తెలంగాణ ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది. లగిచెర్లలో గిరిజనుల భూములను లాక్కొని గిరిజనులకు సంఖ్యలు వేసినావు, హెచ్సియులో భూములు లాక్కుందాం అనుకొని ఎల్లెలకల పడ్డావు, అక్కడ విద్యార్థులను మాత్రం హింసించే ప్రయత్నం చేసినావు. ఇక మూసీ నది పేరుతోటి ఇక్కడ వేలాది కుటుంబాలను రోడ్డు పాలు చేసి వాళ్ళను రోధించేలాగా చేస్తున్నావు. ఇప్పుడు అది సరిపోదన్నట్టు ఈ పరిగికి సంబంధించి కొల్లాపూర్ గ్రామ రైతులను చెరబట్టడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నావు. అసలు ఇన్ని భూములు తీసుకొని ఎవరిని బాగుపరుస్తావు, ఎవల ఇండ్లు నింపుతావు, ఎవల సంచులు నింపుతావు? పేదోళ్ళను కొట్టి పెద్దోళ్ళకు పెడతావా, లేకపోతే పెద్దోళ్ళ దగ్గర సంపదను తీసుకొని పేదోళ్ళకు పెడతావా? నువ్వు మొత్తం ఏడిపిస్తుడే కదా. నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి రైతులను ఏడిపిస్తూనే ఉన్నావు. మొన్నటి వరకు రైతు బంధు కోసం, రైతు భరోసా కోసం ఏయమని రైతులు ఏడుస్తా అంటే ముక్కి మూలిగి మొన్న వేసినట్టున్నావు. ఇన్ని భూములు ఎవరికి పంచి పెడదామని, ఎవని అభివృద్ధి కోసం? ఇది అభివృద్ధి పేరుతోటి సామాన్య రైతులను ఎవడని ఇబ్బంది పెడతాడా? మొత్తం నీ కోడంగల్ ప్రజలు ఎంత పొరపాటు చేసిండ్లంటే, ఎంత ఆగమైపోయిందంటే, ఓ ఉరితాడును కొనుక్కున్నట్టు, ఓ అంతకుని చేతికే కత్తిచ్చినట్టు కోడంగల్ ప్రజలు మోసపోయిండు. కోడంగల్ ప్రజలు మోసపోవడంతో పాటు ఈ రాష్ట్రం మొత్తం మోసపోయింది. ఎక్కడికక్కడ భూములు గుంజుకుంటాను. రేవంత్ రెడ్డి గారి పాలనలో భూబాధితులే ఎక్కువ. మొన్నటికి మొన్న వెలుగుమట్లలో సామాన్య కుటుంబాలన్నీ రోడ్డు పాలైనాయా? ఇక ఆ ముచ్చట ఒడిసిందో లేదో ఇప్పుడు ఇక్కడ కల్లాపూర్ గ్రామ రైతులకు సంబంధించిన ఏడుపులు, పెడబొబ్బలు, కాళ్ళ మీద ఎస్ఐ కాళ్ళ మీద పడవలసిన దుస్థితి ఎందుకు వచ్చింది రైతులకు? అంటే తుపాకులు అడ్డం పెట్టైనా, లాఠీలతోటి కొట్టి సంపైనా భూములను లాక్కుంటాం. ఎవనయ్య సొమ్ము ఎవడిచ్చిండు, ఎందుకు లాక్కుంటాను? మీ తాతల సొమ్ములో, మీ అయ్యల సొమ్ములో మీరిస్తే మళ్ళొచ్చి ఆ రోజు ఒట్టిగానే ఇచ్చినాం కాబట్టి లాక్కపోతున్నామంటే కూడా పద్ధతి. ఎవరి అభివృద్ధి కోసం ఇది? పారిశ్రామిక వాడ అని చెప్పి ఎంతమందికి ఉపాధి కల్పిస్తావు? ఎన్ని వందల వేల కోట్లను ఆదాయంగా చూపుతావు? కానీ ఇక్కడ దీనివల్ల వందలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి కదా. ఏంది దుర్మార్గం? ఇట్లా ఇంత దారుణంగా పోలీస్ జీబీకి ఎదురుగా వచ్చి ఒక తల్లి ఏడుస్తా అంటే ఇంత ఏడిపించి గుంజుకొని నీ ప్రభుత్వం ఏం బాగుపడుతుంది? మళ్ళీ నేను 2037 వరకు నేనే ముఖ్యమంత్రిని ఉంటా అని బీరాలు పోతాను. బీరాలు, ఈ ఏడుపులు, ఈ రోదన, ఈ వేదన అంతా చూసిన తర్వాత కూడా మళ్ళీ నీకు బుద్ధున్నోడు ఎవడన్నా ఓటేస్తాడా? కాంగ్రెస్ పార్టీకి బుద్ధున్నోడు ఇంకెవడన్నా ఓటేస్తాడా? ఇవన్నీ గుర్తుపెట్టుకోర్రి. ఒక లగచర్లను గుర్తుపెట్టుకోర్రి, ఒక హైడ్రాని గుర్తుపెట్టుకోర్రి, ఒక మూసీ బాధితులను గుర్తుపెట్టుకోర్రి, ఒక వెలుగుమట్ల బాధితులను గుర్తుపెట్టుకోర్రి, ఒక హెచ్సియు బాధితులను గుర్తుపెట్టుకోర్రి, ఒక కర్లా రాజేష్ లాకప్ డెత్ను గుర్తుపెట్టుకోర్రి, ఒక
జూనియర్ డాక్టర్ లవణ్య హత్యను గుర్తుపెట్టుకోర్రి. మొన్న అక్కడ చాకలి కుటుంబాన్ని కర్కశంగా 3 నెలల పాపని చంపిన ఆ సందర్భాన్ని గుర్తుపెట్టుకోర్రి. వందలాది సంఘటనలు ఇట్లా 27 నెలల్లో తెలంగాణలో ఉన్నాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ దెబ్బ కొట్టురు రేవంత్ రెడ్డి. అధికారం చేతికిస్తే అద్భుతంగా పాలించాలి, కానీ 27 నెలల్లో గిన్ని సంఘటనల పారిశ్రామిక పార్కు పేరుతోటి ఒక కాడ భూములు గుంజుకుంటాడు, రియల్ ఎస్టేట్ పేరుతోటి ఒక కాడ భూములు గుంజుకుంటాడు, మూసి ప్రక్షాళన అనే పేరుతోటి మూసీలో ఉన్న ఇండ్లన్నింటిని కూలగొట్టే ప్రయత్నం చేస్తాడు, భూదాన్ భూములను చేరబట్టి అక్కడ దళారులకు పంచిపెట్టే ప్రయత్నం చేస్తాడు. ఎన్ని దుర్మార్గాలు చేస్తాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. భూమికి భూమి ఇవ్వాల్సిందే, అట్లయితేనే రేడియల్ రోడ్డుకు సహకరిస్తాం. నర్కూడ గ్రామసభలో బాధితుల వెల్లడి, నష్టపరిహారమే ఇస్తాం. అడిషనల్ కలెక్టర్ గ్రామసభ అడ్డగింత, బాధితుల నిరసన. భూమికి భూమి ఇవ్వవలసిందే అని బాధితులు అంటాను. ఇక్కడ ఏం చేస్తా అంటే ఇప్పుడు 1 కోటి 2 కోట్ల భూమి విలువ ఉన్నదనుకో, ఏం చేస్తారు, ఓ 10 లక్షలు 20 లక్షలు కట్టిస్తారు. ఎందుకంటే మార్కెట్ విలువకున్న ప్రభుత్వ భూమికి ఉన్న విలువ తేడా ఉంటుంది. మార్కెట్లో ప్రస్తుతం ఉన్న విలువ కంటే 3-4 రేట్లు ఎక్కువ అమ్ముకుంటారు మార్కెట్లో రియల్ ఎస్టేట్ వాళ్ళు, ప్రభుత్వ విలువ తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏమంటారు, భూమికి భూమి ఇవ్వలేరు, భూమి ఉన్నా ఇవ్వలేరు, భూములు గుంజుకుంటారు తప్పించి తిరిగి భూములు ఇచ్చే ప్రయత్నం అయితే చేయరు. భూమికి భూమి ఇస్తేనే ఒప్పుకుంటామని నర్కూడ గ్రామ సభలో బాధితులు మాత్రం ఓ ప్రకటన చేశారు. మరి ఇదే పట్టు మీద కనుక ఉంటే, ఇదే పట్టుదల మీద కనుక ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వస్తుంది. కానీ మరి ఇట్లాంటి దాన్ని ముందుండి నడిపే వాళ్ళు అప్పుడప్పుడు జారిపోతారు. కాబట్టి బాధితులుగానే మిగిలిపోతారు. నష్టపరిహారం ఇస్తామంటాను కలెక్టర్ గారు. నష్టపరిహారం నువ్వు ఇచ్చే నష్టపరిహారం ఏ పార్టీదై ఉంటుంది? అది ఆ భూమి విలువకు సమానంగా ఉంటుందా?